హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు మంగళమూర్తి ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రమ్ నాగోల్. ఇక్కడ ఏంది అంటే ఈ షెడ్లో వీళ్ళు ఒక యూనిక్ స్టైల్తో వచ్చారు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఏ ఇయర్ ఇట్లాంటివి చూడలేదు, కానీ ఇందులో మాత్రం మంచి ఒక యూనిక్ స్టైల్తో అయితే వీళ్ళు ఈసారి పెట్టారు గణేషులను. ఏంటి అంటే ఒక్కొక్క గణేష్ ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఒకటి ఏంటి అంటే అన్ని ఏమంటారు 6 ప్యాక్ గణేషులు అండ్ అలాంటివి ఎక్కువ ఉన్నాయి. లంబోదర గణేషులు అయితే ఎక్కువ కనిపించవు. ఇంకోటి ఏంటి అంటే ఇందులో డిఫరెంట్ దేవుళ్ళ కంపారిజన్ తోని ఈ గణేషులు తయారు చేసిరు. అంటే అన్ని దేవుళ్ళని కలిపి గణేషులు తయారు చేసిరు అన్నట్టు. ఇందులో చూడడానికి అయితే డిఫరెంట్గా ఏమున్నాయి అంటే చిన్నపిల్లలకి నాకు తెలిసి నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు చిన్నపిల్లల మీద మస్తు ఫోకస్ చేసినట్టున్నారు. ఏంటి అంటే ఇప్పుడు ఒక స్టైల్ ఆలోచించారు. ఇన్స్టాగ్రామ్ తోని, ఫేస్బుక్ తోని, వాట్సాప్ తోని అండ్ మనం ట్విట్టర్ గిటర్ అట్లాంటివి అన్నీ ఉంటాయి కదా యాప్స్. అట్లాంటి వాటితోని అంటే పూరలకి ఈజీగా ఇట్లా టాయ్స్ తోని ఇట్లా అన్నిటితోని గణేషులు చేస్తే పూరలకు నచ్చుతుంది అని చెప్పి అట్లా ఆ స్టైల్తో వచ్చినట్టున్నారు. కాబట్టి వీళ్ళు ఏంది అంటే మేము మోస్ట్లీ ఒక 6 feet నుంచి 8 feet వరకు గణేషులను 10 feet వరకు గణేషులను అయితే రెడీ చేసిరు అనమాట. సో ఇదేంటి అంటే మనం చిన్నపిల్లల్ని తీసుకొచ్చాం అనుకో ఇక్కడికి, వాళ్ళు మస్తు ఖుషి అయిపోతారు ఇందులో. అరే ఈ గణేషులు అన్నీ బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పి. కాబట్టి వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే నాకు అనిపించింది ఏంటంటే ఈ గణేషులల్లా ఇవి బెటర్. అంటే ఈ గణేషులు తీసుకునేటోళ్ళు ఎవరై ఉండొచ్చు అని అంటే అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ అపార్ట్మెంట్స్లో పెట్టడానికి ఇది మస్తు సెట్ అవుతుంది. ఎందుకు అంటే అపార్ట్మెంట్స్ అందరూ కలిసి ఒకటే గణేషుని పెడతారు కాబట్టి వాళ్ళ అందులో పెట్టినప్పుడు ఇది హైలైట్ అవుతుంది అనమాట. అంటే అందులో ఉన్న చిన్నపిల్లలు అందరూ అట్రాక్ట్ అయిపోతారు. అరే ఈ గణేష్ ఇట్లుంది సో మస్తుంది అని. నాకు వాళ్ళని చూసి డిజైన్ చేసిరా లేకపోతే వీళ్ళే డిజైన్ చేసిరా మనకు తెలియదు. కానీ నా థాట్ ప్రకారం నేను ఆలోచించి ఇట్లా చెప్తున్నా. బట్ అది ఎట్లా తీసిరు అనేది అయితే, కానీ తీయడం మాత్రం వీళ్ళు తయారు చేయడం మాత్రం మస్తు తయారు చేసిండ్రు. ఇదైతే ఒక రకమైన ఆలోచన అయితే మస్తు పెట్టారు. అన్ని దేవుళ్ళని ఇంక్లూడ్ చేసారు, అట్లనే సోషల్ మీడియాని కూడా ఇంక్లూడ్ చేసి గణేషులు తయారు చేసారు వీళ్ళు. బాగున్నాయి ఈ షెడ్లో, చూడ్డానికి అన్నీ మంచిగా ఉన్నాయి, ఎక్కడ బోరింగ్ లేకుండా మంచిగా ఉన్నాయి గణేషులు కూడా. అండ్ ఇంకోటి ఏంటి అంటే మంచి చూడడానికి బాగున్నాయి గణేషులు అయితే. సో ఈ షెడ్లో అందరూ ఒకసారి మళ్ళీ వచ్చి చూడండి. మేబీ చాలా మంది మీకు మంచిగా అనిపిస్తుంది గణేషులు ఇందులోకి వచ్చి చూస్తే. ఒక్కొక్కటి డిఫరెంట్గా తయారు చేసారు అనమాట. పాముల మీద కూర్చున్న గణేషులు అండ్ నుంచోని ఉన్నది కృష్ణుడు లాంటివి అండ్ మళ్ళీ డిఫరెంట్ గణేషులు అన్నీ అయితే తయారు చేసారు మంచిగా. అండ్ ఏమంటారు హనుమాన్ది, ఇంకోటి ఒంటె మీద కూర్చోవడము అండ్ ఇంకా కొన్ని డిఫరెంట్ గణేషులు కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇక్కడైతే గణేష్ వస్తుంది అంటే అలా మమ్మీ స్కూల్కి పంపిస్తుంది గణేష్ని. సో అందుకని అది కూడా ఇక్కడ తయారు చేసినట్టున్నారు. కానీ బాగుంది చూడడానికి. వెనకాల ఐస్ క్రీమ్ గణేషులు ఇట్లాంటివన్నీ వేసిర్రు అనమాట. వెనకాల చూసుకుంటే ఇదైతే బాగుంది. స్కూల్కి పోయేటప్పుడు వాళ్ళ మమ్మీ తీసి పెట్టడం అనేది గణేష్ అయితే డిఫరెంట్గా ఆలోచించారు వీళ్ళు. బాగున్నాయి. కొన్ని శంఖాల పైన నుంచొని కొన్ని డిఫరెంట్ ఉన్నాయి అనమాట. పిల్లలకైతే మస్తు నచ్చుతుంది ఈ గణేషులు అయితే. ఇక నాకు తెలిసి కాస్ట్ కూడా అరౌండ్ నేను అనుకునే కాస్ట్ ఏంటి అంటే మేబీ ఒక 10,000 20,000లో వచ్చేస్తుంది అని అనుకుంటున్నా. బట్ డిఫరెంట్గా ఉంది కాబట్టి మేబీ 20,000 వరకు ఉండొచ్చేమో అరౌండ్. ఇక్కడ ఇది రాముని గణేష్ అనమాట. అంటే రాముడు స్టైల్లో తీసిండు. కానీ మళ్ళీ ఇందులో 2 రకాలుగా అనుకోవచ్చు మనం. ఒకటి రాముడు అనుకోవచ్చు, ఇంకోటి రైతు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే పైన పగిడి అది పెట్టారు కదా, సో మనం అది చూస్తే అట్లా అనిపిస్తుంది. ఇదైతే వాట్సాప్ గణేష్, ఇదేమో కృష్ణుని గణేష్. వాట్సాప్ ఇది కింద అయితే వస్తుంది. కిందనేమో ఇమోజీస్ పెట్టి పైన వాట్సాప్ పెట్టి వాట్సాప్ పైన గణేష్ అంట. ఇదేమో కృష్ణుని గణేష్. ఇదైతే హైలైట్. చిత్తల పండు కింద పెట్టి ఆ పండు పైన గణేష్ని తయారు చేసారు. వీళ్ళు ఇంకా హైలైట్. వీళ్ళు పెద్ద ఏమంటారు మస్తు, అసలు చాలా బాగా ఆలోచించి పెట్టి తయారు చేసారు ఈ గణేషులని. ఒంట మీద గణేష్ అనమాట ఇది.
సవారీ చేస్తుండు ఒంటని. బాగుంది, ఇది కూడా డిఫరెంట్గా ఉంది. ఎంజాయ్ చేయొచ్చు మనం ఇక్కడికి వస్తే. ఇదేమో మరి ఇది గొరిల్లా పైన ఉన్నాడు గణేష్. ఇదైతే బాగుంది, కానీ గొరిల్లా పైన కూడా బాగుంది. ఇక చిన్నపిల్లలకి అయితే మస్తు ఇష్టం ఉంటుంది ఇవి చూసే. ఇదైతే హనుమాన్ గణేష్ అనమాట. కింద హనుమాన్ ఉన్నాడు, పైన నుంచొని గణేశుడు ఉన్నాడు. కానీ వీళ్ళు ఏంటంటే మొత్తం ఇక కృష్ణుని కలర్స్ వేసేసారు. డిఫరెంట్ అండ్ ఆ దేవుళ్ళు ఉన్నారు కానీ బట్ అన్ని ఇక కృష్ణుని కలర్సే ఉన్నాయి మ్యాక్స్. అన్ని అదే బ్లూ కలరే వాడుతుండ్రు. ఇక చెప్పినా కదా ఇందులో ఉన్నాయి అన్ని చిక్స్ ప్యాక్ గణేష్లే ఉన్నాయి మొత్తం మోస్ట్లీ. ఈ గణేష్ అయితే గమ్మతుంది. ఇది గద్ద అనుకోవాలా మళ్ళీ ఏందో ఏం అర్థమవుతలేదు. నెమలిక ముఖము గద్ద వేసినట్టు, కిందనేమో గ్లోబల్ పైన గణేష్ కూర్చుండు రైతు లెక్క. అసలు ఇది ఏం గణేష్ కూడా తెలియదు. ఇక్కడ ఏం చూపిద్దాం అనుకుని ఏం చూపించిండో అది ఇప్పటికీ అర్థమవుతలేదు. కానీ చూడ్డానికి మస్తు ఉంది, కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు. ఇది ఏందో, ఇది ఏం గణేష్ నాకు అర్థం కాలేదు. కింద అది దేవుడా లేకపోతే ఏం పురుగా ఏమో మనకు తెలియదు. కానీ గణేష్ అయితే మస్తు పెట్టిండు. దీని మీద క్రాప్ అనుకుంటున్నా మేబీ ఇది. దాని మీద కూర్చొని గణేశుడు అంట. మస్తుంది ఫన్నీగా. నెక్స్ట్ ఇదేమో ఏమంటారు పులిది అనమాట. పులి నడుచుకుంటూ, పులి 4 కాళ్ళతో పోయేది రెండు కాళ్ళు పెట్టిండు, 2 చేతులు పెట్టిండు. ఇది హైలైట్ అసలు. ఇది మస్తు ఆలోచించారు ఫ్రెండ్స్. ఇదే ఈ షెడ్లో అయితే క్రేజీ ఆలోచించారు ఒక్కొక్కళ్ళు. గణేష్లు అయితే మస్తు నవ్వొస్తాయి ఇక్కడ చూస్తే. అమ్మ ఏముందిరా బాబు. ఇది ఏం గణేష్, ఇది ఈయన ఎవరో నాకు తెలియదు. కానీ ఈయన పైన నుంచో, అంటే ఆయన గిటార్ పైన నుంచో ఈ గణేష్ కూడా ఉంది. ఆయన ఎవరో నాకు అయితే ఐడియా లేదనమాట. బట్ ఇది కూడా బాగుంది, ఒక యూనిక్ ఉంది, మంచిగా ఉంది. ఇక్కడ తిన ఎవరో నాకైతే తెలీదు ఎవరో. కానీ ఒక అమ్మాయి మీద అయితే గణేష్ నుంచొని ఉన్నాడు. ఆమె ఏ దేవతను నాకు ఐడియా లేదు, బట్ ఎవరో మనకు తెలియదు కాబట్టి. కానీ కొంచెం మస్తు ఉంది, చూడడానికి బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఇంకా ఈ గణేష్ కూడా వస్తేనేమో ఐస్ క్రీమ్ పైన ఉన్నాడు. ఇది కూడా హైలైట్ ఆలోచించారు వీళ్ళు.